ఇప్పటికైనా చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు మానేయ్. శుభం. అది శుభం కాదు, మంచిది. ఓ మంచిది. ఓకే, ఇదిగోనా వీడినే మనం పట్టుకోవాల్సింది. జస్ట్ వెయిట్ వెయిట్. Come on, give me something. చెప్పింది గుర్తుంది కదా? Yes, boss. లోపలికి వెళ్ళి ఏం చేయాలి? హ్యాట్స్ ఆఫ్ అనాలి. హ్యాట్స్ ఆఫ్ కాదురా, హ్యాండ్స్ అప్ అనాలి. అర్థమైంది బాస్. లోపలికి వెళ్ళి సీసీ కెమెరా ఆఫ్ చేసి ఆ కుర్రాన్ని పట్టుకున్నాక బ్యాక్గ్రౌండ్ లో మీరు వస్తారు, అంతే కదా బాస్? ఎగ్జాక్ట్లీ. జాగ్రత్తగా చేసుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్. గో అహెడ్. ఓకే బాస్. అరే ఇట్రా. బాస్ మీరేంట్రా లైన్ లో నిలబడ్డారు? మనం ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి వచ్చామా? కాదు బాస్, ఆ కుర్రాడు బ్యాంక్ మేనేజర్ రూమ్ లో ఉన్నాడు. వాడు వచ్చేలోగా టైం వేస్ట్ చేయకుండా క్రెడిట్ కార్డ్ అప్లై చేద్దామని. అంటే సీసీ కెమెరా బాగా పైన వైర్ కట్ చేయలేకపోయాను బాస్. అమ్మా. హ్యాండ్స్ అప్. మర్యాదగా అందరు కింద పడుకోండి. మీరేంట్రా కింద పడుకున్నారు? మీరేగా బాస్ అందరినీ కింద పడుకోమన్నారు. అందరంటే మీరు కాదురా, నా ఉద్దేశం మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అని. ఓ మనం కాదా? రే మీరెందుకు నిల్చున్నారా? సార్ మీరే కదా సార్ మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అన్నారు కదా సార్. అందరూ అంటే గన్ను ఉన్నవాళ్ళు తప్ప అని అర్థం. నువ్వేంట్రా, నువ్వెందుకు లేచావు? మీరేగా గన్నున్నాడు తప్ప అన్నారు. నా దగ్గర గన్నుంది. నీకెందుకురా గన్ను ఈ ఏజ్ లో? అందరూ అంటే అందరూ కాదురా, బ్యాంకు దోచుకునే దొంగలు తప్ప అని. మీకు దండం పెడతానురా, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారా? ఎవడ్రా నువ్వు? లీ బాలీ కబాలీడా. మా వాళ్ళు టికెట్లు అడిగితే లేవన్నావంట. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన మేనేజర్వి జగదాంబ జానీ. లోకల్ ఎక్కడా? టికెట్లన్నీ ఆన్లైన్ లో పెట్టగా ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఖమోష్. పవర్ స్టార్ సంబంధించిన ఏ ఫంక్షన్ ఈ జంక్షన్ లో నేనే చేయాలి. టికెట్ల దగ్గర తేడా వస్తే వికెట్లు లేచిపోతాయి. వెళ్ళి రెడీ చేయి. వెళ్ళు. హలో, అవునా? ఎక్కడ్రా? ఇప్పుడే వస్తున్నా. అరే బంగారం ప్లీజ్ వద్దురా వద్దురా. రై నన్ను వదలరా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అంతే. నా మాటరా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. అయినా మనకెందుకు? మనకెందుకా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా ఆయన? నా దేవుడ్రా. ఏమైంది తమ్ముడు, అసలు ఎవరు మీరు? నేను చెప్తానన్నా. మనం ఇక్కడ అన్న సినిమాని ఖుషీగా చూస్తూ జల్సా చేద్దామని తీన్మార్ కొడుతుంటే అదే అక్కడ కొంతమంది ఇదే సినిమాని పైరసీ చేస్తూ పంజా విసిరారు. వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో అన్న కటౌట్ కి అభిషేకం చేయడానికి వెళ్తున్నాను. నేనేమన్నా తప్పు చేస్తున్నాను అన్న? శభాష్ తమ్ముడు, బంగారం అంటే నువ్వేరా. నువ్వేం కంగారు పడకు. పీకే ఫ్యాన్ ఇక్కడ. AK-47 కన్నా డేంజరస్. పవర్ స్టార్ మూవీతో పెట్టుకుంటే పవర్ ప్లాంట్ ముట్టుకున్నట్టే. పదా వాడు అద్దు చూద్దాం. వద్దన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వేం మాట్లాడకు, మేము వస్తున్నాం. లేదంటే నా మీద ఒట్టే. రేయ్ ఎవర్రా మీరంతా? రేయ్ వెతకండి రా, అంగుళంగుళం వెతకండి. వెళ్ళండి.
కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూడటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి థియేటర్కి వెళ్ళి చూడటం, 2 పైరసీ చేసి చూడటం. మేము మొదటి దారిని ఎంచుకున్నాం, నువ్వు 2వ దారిని సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి మా దారిలోకి వచ్చి చూడరా. ఒక్కసారి సినిమా రిలీజ్కి ముందే పైరసీ ప్రింట్లు ఎలా వస్తున్నాయో తెలియదు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేది. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడే యుద్ధం చేస్తున్నాం. కుదిరితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడు, లేదంటే అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో. కానీ మేమున్నామని గుర్తించు. ఎక్కడ పట్టుకోవాలో కాదు, ఎక్కడ పిసకాలో తెలిసినోడే గొప్పోడు. దీంతో థియేటర్ మేనేజర్ మనకి టికెట్స్ ఇవ్వడనే భయం లేదురా, తీరిపోయింది. రేయ్, కాల్ చేయండి రా. ఓకే అన్న. బబ్లు, ఆంటీ అరిసి తింటావా? అరగొండ తింటా. అరే రే, ఆ దోశలు తింటున్నావా? అవి నిన్నటవి, కుక్కకేద్దామని అక్కడ పెట్టాను. ముందే చెప్పొచ్చు కదా ఆంటీ. నువ్వేనా వేసేది కౌంటర్లు? సీనియర్ యాక్టర్స్. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడిగావుగా, 2 అడగాలి. అడిగేసావుగా. ఓహో, మీరు అలా వచ్చారా? అయితే 4 అడగాలి. అడిగావు కదా. ఎప్పుడు? ఇప్పుడే. ఏంట్లోనో ఒక్కరు తేడాగా ఉంటారు. ఇంట్లో ఏంటో ఓకే మా, అందరూ తేడానే. ఏ ఆగు నాన్న, నీకోసం బచ్చల కూర పప్పు, కాకరకాయ వేపుడు, ఆనపకాయ పులుసు చేశాను. దురదగుండాకు ఫ్రై, కలబంద కర్రీ, జిల్లేడి చట్నీ, కుంకుడుకాయ కుర్మా, అది కూడా చేసి పెట్టాల్సింది. అవి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, నీకు స్పెషల్ గా ఉండి పెడతాను. అంకుల్ నువ్వు అని పట్టించుకోక నాన్న, మొత్తం నువ్వే తిను, వాడికి పెట్టకు. అమ్మమ్మ వద్దు, మొత్తం నువ్వే తిను. పద, 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 కాలేజ్ తిను. క్లాస్ తప్పించుకోవడానికి లైబ్రరీలో కూర్చోవడం ఏమిటే? ఈ సైలెన్స్ భరించలేకపోతున్నా. ఆ వాయిలెన్స్ కన్నా ఈ సైలెన్స్ బెటర్. ఎవరాది? ఫోన్ సైలెంట్ లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలరా? అరే బావా, మన లైబ్రరీ గురువారం సాయిబాబా గుళ్ళగా అమ్మాయిలతో కలకలాడిపోతుందిరా. అరే పక్కన నీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా? అవును, సరే లైవ్ లో చూపిస్తా చూడు. రా, స్ట్రైట్ వచ్చాయి. వినేసావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా, ఏమైంది? మీరున్నారన్న భయం కూడా లేకుండా ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఏంట్రా, ఏమన్నావు? నేనేమన్నా మేడం, జస్ట్ స్ట్రైట్ రా అన్నాను అంతే. చూసారా మేడం, కత్తిలో ఉన్నావు నైట్కి రమ్మని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. ఏరా, నువ్వు బెంచ్ ఎక్కి నిలబడినా ఆ అమ్మాయి మోకాలంత హైట్ ఉండవు. నీకెంత ధైర్యంరా? నీలాంటి వాళ్ళే మామూలుగా వదలకూడదు. అవును మేడం, ఇలాంటి వాళ్ళ మీద నిర్భయ కేసు పెట్టాలి. ఇలాంటి వాళ్ళని కోర్ట్ ఏరియాలో పబ్లిక్ గా ఉరితీయాలి. అరే మావా, నేను ఉరితీస్తారంట్రా. రేయ్, నువ్వు చంపలేసుకుని సారీ చెప్పరా. సారీయా, నేను చెప్పాలి, మా నాన్నకే చెప్పను. నీవు ఇప్పుడు గనక సారీ చెప్పకపోతే ఈ కాలేజీ లైబ్రరీలో మొదలైన ఉద్యమం ఉప్పినై ఉప్పు సత్యాగ్రహమై దేశం అంతా పాకి సారీ చెప్పవలసి వస్తుంది. సారీ చెప్పాలంటరా, ప్లీజ్ చెప్పేరా. సారీ అక్క, నన్ను క్షమించు. ఇక నీ చుట్టుపక్కల కనపడను. చెప్తాను. నీకు ఇంకే భయం లేదమ్మా, ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. భలే ఎంటర్టైన్మెంట్ అయింది కదా? అవును, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, రేట్ ఎంత? 11. వాట్? ఒక్క రాత్రికి 10,000? వాట్? చూడండి మిస్, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. హే, ఏం మాట్లాడుతున్నావు? నా రేట్ ఎంత అని అడుగుతావా? మీరు ఇలా పబ్లిక్ గా రేట్ మాట్లాడుతుంటే 10 మంది వింటే భవిష్యత్తులో కనీసం ఒక్క పెళ్ళవ్వాల్సిన నా లైఫ్ ఏం కావాలి? నాకు వైఫ్ ఎలా రావాలి? Are you gonna mad? సబ్జెక్ట్ ఏంటి? చూడండి సార్, చాలా క్యూట్ గా ఉన్నావు, ఒక రాత్రికి వస్తావా? రేట్ 10,000 అంటుంది సార్. ఏంటి? ఒక్క రాత్రికి 10,000 అన్నా? సార్ నేను చెప్పేది వినండి సార్. వాడే మీ సబ్జెక్ట్ ఏంటో నేను తేల్చేస్తాను. అతను నేనేమడిగాడు? రేట్ ఎంత అని అడిగాడు. తనేం చెప్పింది? 10,000 అని చెప్పింది సార్. సార్ నేను చెప్పింది 11. సార్ చూసారా, షార్ట్ గ్యాప్ లోనే వెయ్యి పెంచేసింది. అమ్మో, ఇదేదో కాల్మనీ సబ్జెక్ట్ లో ఉంది, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదిగో చూడమ్మాయి, ఎంత హెచ్ఓడి గారు అమ్మాయినా ఆయన పరువుల కార్డర్ కేర్చడం ఏం బాలేదు. అసలు నీ సబ్జెక్ట్ లోనే ఏదో డిఫెక్ట్ ఉంది. ఇంకోసారి సబ్జెక్ట్ రిపీట్ కావడం చూసుకో. వెళ్ళిపో. ఇదే టిట్ ఫర్ టాట్ అంటే.
సబ్జెక్ట్ అయిపోయింది, అందరూ క్లాస్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ, గెట్ అవుట్. Three main reasons of this theory in this semester. ఎక్స్క్యూజ్ మీ. హలో మాస్టారు, ఇక మేము సహించేది లేదు. ఈ రోజు ఏదో ఒకటి తెలిపోవాల్సిందే. అంతే. అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. చాలు, ఇంకా చాలు. ముందు ఆ విక్రాంతి గారిని సస్పెండ్ చేసి బయటికి పంపండి. అసలు విషయం చెప్తారా, లేక నా క్లాస్ టైం ఇలాగే వేస్ట్ చేస్తారా? వాడు కాలేజీ టాపర్ అండి. సార్, మీరంతా నా మీద కోపంగా ఉన్నారని అర్థమైంది. క్లాస్ జరుగుతుంది, ఇది అయిపోయాక మనం మాట్లాడుకుందాం సార్, ప్లీజ్. అబ్బో, పెద్ద బుద్ధిమంతుడు బయలుదేరాడండి. అంత సీన్ లేదు. ఏదున్నా ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవాలి. సరే, బాగా ఆలోచించుకునే చెప్తున్నారు కదా. ఏయ్, మా మాట అంటే మాటే, బస్తీ మే సవాలే. ఓకే, ఈ పరిస్థితిపై మరింత సమాచారం మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బబ్లు. బబ్లు, బబ్లు మీకు వినపడుతుందా? వినపడుతుంది విక్రాంత్, చెప్పండి. సో మన లెక్చరర్ రొమాంటిక్ రామనాథం గారి గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? విక్రాంత్, రామనాథం గారి రసికత మరియు చతురత గురించి ఒక వీడియో మనకు అందుబాటులో ఉంది. అది మనం ఇప్పుడు చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. హాయ్ మాస్టారు, ఈ మధ్య శైలజ మేడం కాస్త ఒళ్ళు చేసినట్లేదు. ఒళ్ళు చేయకేం చేస్తుంది? పనా పాట. పైగా వాళ్ళ ఆయన రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి రావడంతో పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా లేడు. మీరు రసికులు సుమి. మాస్టారు, నాకు బేకాంలో ఫిజిక్స్ క్లాస్ కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఆపరా! మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? 1 minute సార్, అంత టైం లేదు ఇక్కడ. బబ్లు, మీకు వినపడుతుందా మన విజయ్ కుమార్ సార్ గారి ఆవేదన? వినపడుతుంది విక్రాంత్, చెప్పండి. నిన్న మన సార్ రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య ఎక్కడున్నారు? నిన్న రాత్రి విజయ్ కుమార్ సార్ రంగమాల్ థియేటర్లో 4 వారాలుగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందులో సుందరి సన్నజాజి పందిరి అనే అద్భుత దృశ్య కావ్యాన్ని తిలకిస్తూ మైమర్చిపోయారు విక్రాంత్. నాకు స్పెషల్ క్లాస్ టైం అయింది, నేను మళ్ళీ కలుస్తాను. ఇక మీ గురించి చెప్పాలంటే మాస్టారు, మీరు మామూలు మల్టీ టాస్కింగ్ కాదు. ఒకేసారి మీరు 4 అమ్మాయిలు హేమ, రేఖ, జయ మరియు సుష్మాలతో 24/7 చాటింగ్, ఫ్లర్టింగ్, ఫోటో షేరింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ విషయం మాకెలా తెలుసనా? ఇదిగో మీ చాటింగ్ ఫ్రెండ్స్ హేమ, రేఖ, జయ మరియు సుష్మా. ఒరే, మట్టి కొట్టు పోతారా యూస్లెస్ బడి ఇడియట్స్. బయటపడిన భాగోతాలు సరిపోలేదా? ఇంకా నిల్చున్నారు. కొంప కొల్లరైతుంది, పదండి. సూపర్ రా. అమ్మో, చచ్చాం. డాడీ! ఎవరా? చంపు. ఏం చెప్పాలి రమ్మకి? హలో, ఎక్కడున్నావు? అమ్మా, అది బబ్లుగాడు టికెట్ తీసుకొని రమ్మని గొడవ చేస్తుంటే ఇప్పుడే సినిమాకి వచ్చాం. సినిమానా? మరి అదేంటి సౌండ్లే వినిపించట్లేదు? సైలెంట్ మూవీనా? కాదమ్మా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు మూసి, మరోవైపు పొగ. ఎవరు నోరు మీద పరే. ఈ నిర్లక్ష్యంతో పడాలి. చర్మగీతం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అది బహిరంగ ప్రదేశాల్లో బాత్రూంలోకే. ఆ యాడ్ వస్తుందంటే నువ్వు థియేటర్లోనే ఉన్నావు. ఏమీ లేదు, ఆ బబ్లుగాడు ఉట్టి వెధవ. నిన్నెక్కడ చెడగొడతాడో నా భయం. సినిమా అయిపోగానే త్వరగా ఇంటికొచ్చేనా? బాయ్ అమ్మా. మామా, ఈ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకే బుద్ధిమంతులు కనబడతాడు. ఆడి పక్కన ఫ్రెండ్స్ అందరూ ఎదవలే. ఐ లవ్ యూ సో మచ్ దివ్య. నువ్వు లేకుండా బ్రతకలేను. నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు. బాగా ఆలోచించుకొని రేపు చెప్పు. నీకోసం పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, పర్లేదు చెప్పు. రేపు ఆ పార్క్కి వెళ్తున్నావా? ఇంతలా ప్రపోజ్ చేసాక కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉంటానా? ఏది ఆ కార్డు లైవ్? కార్డు ఖరీదు 70 రూపాయలు. ఆ గులాబీ పువ్వు కాస్ట్ 20 రూపాయలు. ఆ కూల్ డ్రింక్ 15 రూపాయలు. ఇందాక తను పాడిన పాట కూడా ఆయన గారు కష్టపడి నీకోసం రాసింది కాదు. సో సరిగ్గా
105 రూపాయలు పెట్టి కొడితే పడిపోయావు. అంతకు మించి ఎవరైనా ఎలా ప్రపోజ్ చేస్తారు? వేలు లక్షలు ఖర్చు పెట్టాలా? నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు. అసలు అబ్బాయి ప్రపోజ్ చేస్తే మనకి ఫ్యూజులు కొట్టేయాలి, గుండె ఆగినంత పని అవ్వాలి. అసలు మనం వాడి కోసమే పుట్టామనిపించాలి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు, ఇంక రాడు. నిన్న రాత్రి నాకు ఒక విచిత్రమైన కలొచ్చింది. ఏంటిది? కల్లో నేను దేనికోసమో హిమాలయాల్లోకి వెళ్తున్నాను. ఎందుకు? పాకుతున్నాను, దూకుతున్నాను, చుట్టూ లోయలు, ఎముకలు కొరికే చలి, అయినా ఆగట్లేదు. ఈ కొండ నుండి ఆ కొండ వరకు తాడు వేశాను. పాకుతూ 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 వెళ్తుండగా సడన్ గా దిగిపోయింది. ఏంటిది? తాడే. తాడా? ఓకే. నేనా లోయలోకి జారుకుంటూ జారుకుంటూ వెళ్ళి ఒక సరస్సులో పడ్డాను. ఏవో మాటలు వినపడ్డాయి. ఎవరో తాకినట్టు అనిపించింది. ఇంతలో అక్కడున్న నీళ్లల్లో నాకు ఒక ఉంగరం దొరికింది. అది తీసి పెట్టుకున్నానంతే. తర్వాత ఏమైంది? కళ్ళ చెదిరి ఇంట్లో ఉన్నాను. ఇందులో భయపడాల్సిందే ఉందిరా, జస్ట్ కలకన్నావు అంతే కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఉంగరం నిజంగానే నా చేతికుంది. మై డాగ్. అంతేకాదు, ఇది పెట్టుకున్నాక ప్రతి మనిషి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతున్నాయి. వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. కళ్ళ ఉంగరం చేతికి రావడం ఇది అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం. ఇప్పుడు ఆడ చేయండి, వేలుకున్న ఉంగరం కేవలం 2499 రేయ్, నేను చెప్పేది నిజంరా. నిజమా? అబ్బచ్చా, సరే అయితే నా గురించి చెప్పు. రేయ్, నువ్వు లాగులేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. కొత్తగా ఏం చెప్పాలి? సరేరా, నీ కొత్త కావాలి అంతేగా. ఇదిగో ఫిల్మ్ఫేర్ కవర్ పేజీలో చక్కగా ఉంది, ఈ అమ్మాయి గురించి చెప్పు. హలో, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నేను కూడా 35 సార్లు చూశాను. హలో, మేము బాస్ ఫ్యాన్సే. ఆ సినిమా 150 సార్లు చూసాం. సరే, మీరు సినిమా అన్నారు కాబట్టి మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మీ పేరు 3 అక్షరాలు. మొదటి అక్షరం ఏతో స్టార్ట్ అవుతుంది. యు ఆర్ ది ఓన్లీ డాటర్ టు యువర్ పేరెంట్స్. మీకు కుక్క పిల్లలంటే ఇష్టం. మీకు కూడా ఒకటి ఉంది. మీ ఫేవరెట్ నంబర్ 7. మీ ఫేవరెట్ హీరో చిరంజీవి అండ్ కలర్ బ్లాక్. మీరు రీసెంట్ గా ప్లేస్ చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మీ బాడీ మీద మొత్తం 3 పుట్టుమచ్చలున్నాయి. ఒకటి మీ లెఫ్ట్ సైడ్ నడుం మీద, రెండోది మీ... హే అనగా ఏమైంది? శిల్ప, వీడు అసలు మనిషి కాదు. హీస్ అ మాన్స్టర్. హీస్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అయితే వీడు నిన్ను కూడా ఏడిపించాడు అన్నమాట. ఏడిపించడం ఏంటి? హీస్ విక్రాంత్, అవర్ కాలేజ్ జీనియస్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. వీడు అనుకుంటే ఏడిపించిన వాళ్ళు అంటూ లేరు. ఇంతకేం చేసావురా? యాక్చువల్లీ మేడం ఎంట్రీ ఇవ్వడమే ఓ యాక్షన్ సీక్వెన్స్ లా ఇచ్చారు. సో మన ఇంట్రో కూడా ఆ రేంజ్ లో ఉండాలని ఇదంతా ప్లాన్ చేశా. మీరు రాగానే మీ కార్ నెంబర్ ప్లేట్ తో మీ ఫుల్ నేమ్ తెలిసింది, మీ నేమ్ తో మీ ఫేస్బుక్ ఐడి తెలిసింది. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని మీ ఫేస్బుక్ లో మీరు పోస్ట్ చేసినవే. గాడ్, యు స్కేర్ ద హెల్ అవుట్ ఆఫ్ మీ. ఇలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. ఒక్క లొకేషన్, 4 బుల్లెట్లు, 6 డెడ్ బాడీలు, 8 కత్తిపోట్లు. వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, ఈ తల వెంట్రుక. ఆ వెంట్రుక మీదే సార్. నాదే? అవును సార్. నీకెలా తెలుసు? ఇందాక మీ షర్ట్ మీద పడిందని తీస్తుంటే మీరే లాక్కున్నారు సార్. అదే ఇది? అవును సార్. సార్, ఈ కేసు డీల్ చేయడానికి హైదరాబాద్ నుండి ఎన్ఐ ఆఫీసర్ వస్తున్నారంట. మిమ్మల్ని అసిస్ట్ చేయమన్నారు. ఇంత చిన్నదానికి ఎన్నయ్యేనా? ఇంకెన్నాళ్ళకి నేర్చుకుంటా సార్. ఈ కేసు చూస్తుంది నువ్వేనా? నేను తప్ప ఇంకెవరికైనా కష్టమే సార్. ఈ కేసు మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఏమన్నా క్లూస్ దొరికాయా? సార్, క్రైమ్ సీన్ అలా చూడగానే అలా పట్టేస్తాను. ఇదెంత సార్ నాకు జుజుబి. జస్ట్ ఏదో ఫ్యామిలీ గొడవలు సార్. ఓ 15 మంది వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని వేసారు. 2-3 నెలల్లో పట్టేసుకుంటాను సార్. మేమే ఫస్ట్. వికీ, మనమేగా ఫస్ట్ పెట్టాం. అవును మమ్మీ, మనమే ఫస్ట్ పెట్టాం. మనమే కదా ఫస్ట్ పెట్టాం. మేమే ఫస్ట్ కాదు, మేమే ఫస్ట్. మేమే ఫస్ట్ మేమే ఫస్ట్ కాదు, మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే అమ్మా, అది అనగా తను నా క్లాస్మేట్. తనంటే నాకు చాలా ఇష్టం. తనకి నేనంటే ఇష్టం. మేమిద్దరం ప్రేమించుకుంటున్నా అంటావు.
అంతేనా? అది కాదే, వాడేం చెప్పాలనుకున్నాడు? అవునమ్మా, అదే చెప్పాలనుకున్నాను. అయితే నేను చెప్పేది కూడా విను. ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టి చూసుకున్న కొడుక్కి ఎటువంటి భార్య రావాలో నాకు కొన్ని అంచనాలుంటాయి. అమ్మా, తను నీ అంచనాలకి ఏమాత్రం తగ్గదమ్మా. సరే అయితే నేను తన్ని 3 ప్రశ్నలు వేస్తాను. దానికి తను సరైన సమాధానాలు చెప్తే నాకు కూడా ఓకే. ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో ఈ క్వశ్చన్స్ ఏంటమ్మా? నాకు ఓకే ఆంటీ. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానంటీ. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు. బాగా వర్షం పడుతుంటుంది. నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు? కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం నడుచుకుంటూ వస్తావా ఆంటీ? సూపర్. మూడో ప్రశ్న, తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు. కాని అత్తాకోడలిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి? టైం. టీవీ సీరియల్స్ ఆంటీ. సూపర్. నువ్వేమీ అనుకోకమ్మా. మనం ఆ మాత్రం లేకపోతే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు రామ్మా. వాడు దొరికేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. నీ మీద ఎన్ఐఏ అబ్జర్వేషన్ ఉంది. నా తమ్ముడిని చంపిన వాడిని చంపేదాకా నేను నిద్రపోను. కొంచెం తేడా వచ్చినా ఎమ్మెల్యే పోస్ట్ కాదు, నువ్వే పోతావు. ఈ మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అవటం అంత మంచిది కాదు. వాడిని వెతికి పట్టుకునే పని ఇంకెవరికైనా అప్పగించు. అవును, ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయలేం. ఇలాంటి పనులు చేయడానికి నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు సార్. ఎవడు వాడు? ఎక్కడ వాడు? వాడు నాకు కావాలి. ఎక్కడ వాడు? చూడు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను. చట్టం ఉన్న తర్వాత దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సార్, మీరు చట్టాన్ని అమలు చేసేవాళ్ళైతే మేమే ఆ చట్టాన్ని తయారు చేసేవాళ్ళం. రూల్స్ మేకర్స్ మేమే, రూల్స్ బ్రేకర్స్ మేమే. వాడు నాకు 10 నిమిషాలు కావాలి. నువ్వు 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీకే ఫోను, డౌట్ లేదు మీకే. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే సార్. పది నిమిషాలు మాత్రమే. లవ్ యూ రాజా. ఎన్ని దెబ్బలు కాతావురా? బాత్ సున్కే సంతకం కడదాం. సంతకం పెట్టను. వాడితో సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. సంతకం చేయించి ఆ డాక్యుమెంట్స్ బొంబాయి పంపించే బాధ్యత నాది. కత్తివు బాబు. సుబాని, నేను ఎమ్మెల్యేని, రాజకీయాలు చేసుకుంటున్నా కదా, మళ్ళీ రౌడీజం చేయించావు. థ్యాంక్ యూ అన్నా. రే మూర్తి, సార్ కత్తి తీసి కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాలి. డాక్యుమెంట్ ఉన్నానా?